నమస్కారం. ఈ రోజు కూడా ఒక అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకుందాం. రావణాసురుణ్ణి సంహరించడం వల్ల బ్రహ్మహత్య పాతకం అంటుకున్న శ్రీరాముడు దాని నుంచి విముక్తి కోసం కీసరలో శివలింగాన్ని స్థాపించాడని కథనం. ప్రసిద్ధ రామేశ్వరం స్థల పురాణం కూడా ఇదే మాదిరిగా ఉంటుంది. అయితే చివరన కథ వేరే మలుపు తీసుకుంటుంది. అదే కీసర. తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో ఉంది ఈ క్షేత్రం. తెలంగాణ ప్రాంతంలో ప్రఖ్యాతమైనటువంటి శివక్షేత్రం కీసర. చిన్న గుట్టపై ఉన్న ఈ ఆలయం చుట్టూ రాతి గుహలున్నాయి. క్రీస్తు శకం 5వ శతాబ్దానికి చెందిన తాళ్ల చెరువు తెలుగు శాసనం ఇక్కడే లభ్యమైంది. తెలంగాణ రాష్ట్రంలో లభ్యమైన ప్రాచీన తెలుగు శాసనం ఇదే. శైవానికి సంబంధించిన అనేక శాసనాలు మనకి తెలంగాణలో లభించటం విశేషం. శివలింగ స్థాపనకు ఈ సుందర లోయ ప్రాంతాన్ని ఎంచుకున్న శ్రీరాముడు హనుమంతుణ్ణి పిలిచి వారణాసి నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని ఆదేశిస్తాడు. అయితే శుభఘడియలు దాటుతున్నా హనుమంతుడు రాకపోవడంతో ఆందోళనగా ఉన్న శ్రీరాముడి ఎదుట స్వయంగా పరమశివుడు ప్రత్యక్షమై శివలింగాన్ని ఇచ్చాడట. దాంతో రాముడు ఆ లింగాన్ని శుభఘడియలు మీరకుండా ప్రతిష్ఠించాడట. అందువల్ల ఇక్కడి శివలింగాన్ని స్వయంభూలింగంగా పరిగణిస్తారు. శ్రీరాముడు ప్రతిష్ఠించడం వల్ల అది రామలింగేశ్వర లింగంగా ప్రసిద్ధి పొందింది. వారణాసి నుంచి 101 శివలింగాలను తీసుకొచ్చిన హనుమంతుడు వాటిల్లో దేన్ని ప్రతిష్ఠించే అవకాశం లేకపోవడంతో చుట్టుపక్కల ప్రదేశాల్లో ఆ లింగాలను వెదజల్లేట. కీసరగుట్ట చుట్టూ ఎక్కువ శివలింగాలు కనిపించటానికి ఇదే కారణమని చెప్పుకుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు గర్భగుడిలోని శివలింగంతో పాటు చుట్టూ ఉన్న లింగాలను కూడా అర్చిస్తారు. నిరాశలో ఉన్న హనుమంతుణ్ణి దగ్గరకు పిలిచి ఇక నుంచి ఈ గుట్ట కేసరిగిరి, కేసరి తనయుడు హనుమంతుడుగా ప్రసిద్ధి పొందుతుందని శ్రీరాముడు వరమిస్తాడు. కాలక్రమంలో కేసరగిరి కీసరగుట్టగా మారింది. ఇక్కడ తవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్తలు శిథిల నిర్మాణాలన్నీ చాళుక్యుల కాలం నాటివిగా నిర్ధారించారు. జైన బౌద్ధాలకు కేంద్రస్థానంగా వెలుగొందినట్లు కూడా గుర్తించారు. 24 జైన తీర్థంకరుల శిల్పాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. మరో అద్భుతమైన ఆలయంతో మళ్లీ మీ ముందుంటాం. అంతవరకు నమస్కారం.